డార్లింగ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు సండే. మాకి సండే అంటే ఫన్ డే. ఇది మా నాగార్జున డైలాగ్. కానీ మాకి సండే అంటే విందు మస్ట్గా ఉండాలన్నమాట. నేను యాక్చువల్లీ బయటికి వచ్చి చూస్తున్నాను అనమాట. ఫుల్ ఎండ ఉందా, సో ఇంత సన్లైట్ ఉందని బాగుంటుంది క్లైమేట్ అనుకుంటే -18 అంట. చలికి ఇట్లా సస్తున్నాం అందరూ. చలికి అయితే నేను లోపలికి వచ్చేసిన, ఎందుకంటే చేయి చూడండి ఎంత ఎర్రగా అయిపోయినా, నా ముఖం అంతా చెదిరిపోయింది అనమాట. సో అందుకనే ఇక్కడ లాబీలోకి వచ్చేసినాను ఇప్పుడు. సో కార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. సో కార్ వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇంకా కార్లో అయితే హీటర్స్ ఉంటాయన్నమాట. అదొక సేఫెస్ట్ ఇక్కడ. ఇప్పుడు మనము లీలాస్ ఇండియన్ బజార్ అని తమిళ్ సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసినాము. సో ఇంట్లో ఏదైనా కావాల్సింటే ఇది ఇక్కడే తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇక్కడ పూజా సామాగ్రిలు అన్నీ దొరుకుతాయి అనమాట. ఇక్కడ కూడా ఇంకోటి పెట్టినారు, కొబ్బరి చిప్ నుంచి చేసిండేది. అది $4 అంట, అంటే 240 రూపీస్ అనమాట. సో ఏదైనా మనకి చికెన్, కుండలో చికెన్ అట్లాంటివి చేసుకోవాలంటే ఇక్కడ కుండలు కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ రైసెస్ ఉన్నాయంటే, ఇక్కడ డయాబెటిక్ రైస్ అంట, దాని పేరే డయాబెటిక్ రైస్ అంట. మనము అది వచ్చేసి $14 అంట 10 కేజీలకి. సో మాకైతే బిర్యానీ చేసేకి జీర్గా సాంబార్ రైస్ కావాల్సిండే, అదైతే మేము తీసుకునేసినాము. ఇప్పుడు చూడండి ఇన్ని వెరైటీస్ ఆఫ్ రైస్, నేను ఎప్పుడు లైఫ్లో ఇంత వెరైటీస్ ఆఫ్ రైసే చూడలేదు. సో వాళ్ళు షాప్లో అయితే మనకి ఇక్కడ డ్రై ఫిష్, ఎండు చేపలు కూడా దొరుకుతాయి అన్నమాట. మాకైతే ఇప్పుడు మటన్ కావాల్సిండే, సో అందుకని వచ్చినాం ఈ స్టోర్కి. సో ఇప్పుడైతే నేను చూపిస్తాను లోపల ఎన్నోటి ఫిషెస్ కానీ ఉన్నాయి. ఆ చికెన్ అయితే వీళ్ళు కట్ చేసి ఇస్తారనమాట, వేరే దగ్గర అయితే హోల్ చికెన్గా ఇస్తారు. సో అలాంటి సూపర్ మార్కెట్లో ఏది తేడా ఉండదన్నమాట, అన్నీ ఫ్రోజన్ ఉంటుంది. వాళ్ళనే కట్ చేసి ఇట్లా కవర్లో అయితే ప్యాక్ చేసి పెడతారనమాట. ఒక 5 పౌండ్స్ అట్లా. మేమైతే ఇప్పుడు 4 పౌండ్స్ అయితే తీసుకున్నాము. మేమైతే 1.25 కేజీ అయితే తీసుకున్నాము. సో దాని ప్రైస్ వచ్చేసి 2800, అంటే $45 అనమాట ఇక్కడ. సో మనం చూస్తాం కదా ఇక్కడ పల్స్, అవన్నీ చాక్లెట్స్ అయితే కూడా ఉంటాయి. అక్కడ దొరికితే లేదు, ఇక్కడ అయితే దొరుకుతాయి. ఇప్పుడైతే మనము తీసుకున్నాం, మటన్ కూడా తీసుకున్నాము, కొన్ని సూపర్ మార్కెట్లో దొరికే సామాన్ కూడా తీసుకున్నాము. సో ఇప్పుడు ఏమంటే చాలా చలిగా ఉంది కాబట్టి మనము కార్లో పోయి హీటర్ అయితే ఆన్ చేసుకుందాము. మాకు ఈ కొరియాండర్ మళ్ళీ పుదీనా కావాల్సిండే. సో ఆ షాప్లో అయితే మాకు దొరకలేదు, అంటే కాస్ట్ ఎక్కువ ఉండే, అందుకనే వేరే షాప్లో అయితే మేము తీసుకుని వెళ్తున్నాము. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మింట్ అండ్ కొరియాండర్ అయితే తీసుకున్నాము. సో మింట్ వచ్చేసి $1.79 అండ్ కొరియాండర్ $2.59. సో మొత్తం కలిపి ఒక $4.50 అయితే అయ్యింది. సో $4.50 అంటే ఇండియన్ కరెన్సీలో నేను ఇప్పుడు దీనిలో స్క్రీన్ పైన వేస్తాను. సో ఇంటికి అయితే ఇప్పుడు వచ్చేసినాము. ఇప్పుడు కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలా. సో అదైతే మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో ఇదైతే చూపించింటి నేను, దీన్ని రెడ్ స్నాపర్స్ అంటారంట. దీన్ని నేను షార్ట్స్లో అయితే కుక్ చేసి వేస్తాను. మావా బ్రోస్, లెట్స్ బిగిన్. తింటే మెంటలకి పోవాలా. ఫస్ట్ అయితే నేను సాల్ట్ అయితే వేసుకున్నాను. సో జస్ట్ వాటర్ ఒక 8 గ్లాసెస్ అయితే వేసుకున్నాను. దాని తర్వాత టర్మరిక్ అయితే వేసుకున్నాను. దాని తర్వాత మేము ఇదైతే వేసుకుంటాం, కారం వేసుకుని గరం మసాలా, ఏదైనా గరం మసాలా లేకపోతే మీ దగ్గర ఎవరెస్ట్ది మటన్ మసాలా ఉంటే దాన్ని వేసుకుని ఒక 7 to 8 విజిల్స్ ఉడకనిస్తే సరిపోతుంది అనమాట. చెప్పలేదు కదా ఏ స్టైల్ బిర్యానీ చేస్తున్నాను, కర్ణాటక స్టైల్ దొన్నె బిర్యానీ అనమాట. దీనికైతే జీర్గా సాంబార్ రైస్ అయితే యూజ్ చేస్తారు, అంత ఫ్లేవర్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇప్పుడైతే మనము ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్ అయితే తీసుకోవాలి. గ్రీన్ కలర్ది వచ్చేసి కొరియాండర్, మింట్, గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే పేస్ట్ చేసుకోవాలి. కుక్కర్ అయిపోయిన తర్వాత ఇంకొక పాత్రలో మనము ఆయిల్ వేసుకుని దాని తర్వాత గీ వేసుకుంటాం అనమాట ఫ్లేవర్ కోసము. నూనె వేగిన తర్వాత మనము ఫస్ట్ అయితే చెక్కలు, దాని తర్వాత మనము లవంగాలు, యాలుకలు, స్టార్ అనెస్, జాజి పువ్వు, దాని తర్వాత బ్లాక్ కార్డమమ్, దాని తర్వాత పులావ్ చేసుకునే లీవ్స్ ఉంటాయి కదా, సో బే లీఫ్ అంటారు దాన్ని, దాంతోపాటు మరాఠా మొగ్గు మరియు సోంపు అయితే మనం వేసుకుందాం. సో దీంతోపాటు షాజీరా అని వస్తుంది, దాన్ని అయితే మనం వేసుకుంటాము. ఇప్పుడైతే దీనిలో ఉండే ఫ్లేవర్స్ అంతా ఆయిల్లో అయితే ఇడుస్తుంది అనమాట. సో బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఉడికించిన మటన్ అయితే తీసుకుని ఇలాగైతే ఆయిల్లో వదిలేస్తాం అనమాట. సో దాన్ని అయితే కొద్దిసేపు ఫ్రై చేసుకుంటాము. దాని తర్వాత మనమైతే సో కాస్తంత ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే ఇట్లా ఉప్పు వేసుకుందాము, మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. దాని తర్వాత టర్మరిక్ అయితే వేసుకుంటున్నాను నేను మళ్ళీ. దీంతోపాటు నేనైతే కారం పొడి, ధనియాల పొడి, మరి ఆ మటన్ మసాలా అయితే మళ్ళీ వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుంటాను, ఎందుకంటే ఆ ముక్కలకైతే బాగా పట్టాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత థిక్నెస్ ఉంటుంది అనమాట దాంట్లో.
వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే కవర్ చేసి వదిలేయండి. నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఈ ఆనియన్ పేస్ట్ అది గ్రైండ్ చేసుకున్నాం కదా మిక్సీలో, అదైతే తీసుకుని వేసుకొనేద్దాము. సో దాన్ని కూడా ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుందాము, ఎందుకంటే ఆ రా స్మెల్ ఉంటుంది కదా అదైతే పోవాలి. దాని తర్వాత అయితే ఈ గ్రీన్ చిల్లీస్ అదైతే పేస్ట్ చేసుకున్నాం కదా, ఇంతకుముందు చెప్పినాను కదా, ఆ పేస్ట్ అయితే ఇందులో వేసుకునేద్దాము. సో దీన్ని కూడా ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మళ్ళీ ఇట్లా మూత మూసేసి వదిలేద్దాం. ఉడికిన తర్వాత మళ్ళీ మనం టమాటో పేస్ట్ అయితే వేసుకుందాము. దాన్ని కూడా ఒక 2-3 మినిట్స్ అయితే మనం ఇట్లా ఫ్రై చేసుకుందాము. సో అది కూడా పచ్చి వాసన పోవాలన్నమాట. ఇప్పుడు చూడొచ్చు మీరు, కాసేపు వదిలిన తర్వాత ఇట్లా ఆయిల్ అయితే బయటకు వస్తుంది. సో మేమైతే ఇట్లా వాటర్ వేసుకుంటాము. సో మీరు ఎంత రైస్ వేసుకుంటారో దానికి 2 టైమ్స్ వాటర్ అయితే వేసుకుంటున్నాం మేమైతే. సో దాంతోపాటు ఒక ఎక్స్ట్రా గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఉడికి పెట్టుకుంటున్నాం మటన్ని ఒక 5-10 మినిట్స్. దాని తర్వాతే మనం ఇట్లా యాడ్ చేసుకుంటాము. సో యాడ్ చేసుకుని ఇట్లా బాగా స్టర్ చేసి దీన్ని ఉడకనిద్దాం అన్నమాట. సో మనం వచ్చి ఆ ఫ్యాట్ని అయితే తీసేసినాం అనమాట, కుక్కర్లో ఉడికిపెట్టింది. సో అదైతే ఇప్పుడు వేసుకుంటున్నాము, ఆ ఫ్లేవర్ అయితే రైస్లోకి వెళ్తుందని. సో రైస్ ఉడికిన తర్వాత ఇంకా మేము అయితే 20 మినిట్స్ దమ్కి అయితే పెట్టేస్తున్నాము. సో ఇండియాలో అయితే వేరే రకంగా దమ్ పెడతారు, మేమైతే ఇట్లానే పెడతాము దమ్ అనమాట. ఈ బిర్యానీ వచ్చేసి నేను మైసూర్లో ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఫస్ట్ టైం అయితే నేను తిన్నాను. ఈ బిర్యానీ ఎందుకు అంత టేస్టీగా ఉంటుందంటే ఒకే పాట్లో కుక్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు చూడండి, ఆ మటన్ కూడా ఆ రైస్ కూడా ఒకే దాంట్లో మేము ఉడకబెట్టినాం కాబట్టి ఆ మటన్ టేస్ట్ ఆ ఫ్లేవర్ అంతా రైస్లోకి అయితే వెళ్ళిపోయి ఉంటుంది. అందుకే అంత కమ్మగా అయితే వస్తుంది. ఇది చూస్తున్నారు కదా ఎంత బాగా కుక్ అయింది, ఆ రైస్ కూడా అంత పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇదైతే చాలా డిఫరెంట్ అనమాట మన దమ్ బిర్యానీ కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే కుకింగ్ ప్రాసెస్ కూడా టోటలీ డిఫరెంట్ దీనిది కూడా. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చూస్తాను. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ బిర్యానీ, ఎప్పుడైనా చేసుకుని తినేస్తాను అనమాట అట్లే కళ్ళు మూసుకుని. అంత ఈజీగా కూడా అయిపోతుంది ఇది బిర్యానీ. సో బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఎవరెవరికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎక్కువ మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్.